హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ప్లమ్ కేక్ అండి, వితౌట్ వైన్. ఎందుకు అంటే క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కదా, డిసెంబర్ మంత్ వచ్చిందంటే క్రిస్మస్. అందుకని చెప్పి ఆ రెసిపీని మీ ముందుకి ముందుగానే తీసుకొచ్చేసాను. మీరు కూడా ఈ క్రిస్మస్కి ఇంట్లోనే ట్రై చేసేయండి. క్రిస్మస్ అనే కాదు, హెల్తీగా తినాలన్నా ఈ కేక్ని అయితే ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఫుల్ డ్రై ఫ్రూట్స్తో. ఇంక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను 1 కప్పు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ద్రాక్ష జ్యూస్ తీసుకోవచ్చు, ఈ ప్లేస్లో వైన్ కూడా తీసుకోవచ్చు. నేను వితౌట్ వైన్ చేస్తున్నాను కనుక 1 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. అలానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేటప్పటికి బాదం, చెర్రీస్, డేట్స్, వాల్నట్, బ్లాక్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ. మీ దగ్గర ఉంటే ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముందుగా మనం వేసుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్, దాంట్లో అయితే వేసేస్తున్నాను. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ రెసిపీని చేసి టేస్ట్ చేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఈజీగా పెట్టవచ్చు, ఎందుకు అంటే ఇందులో అన్నీ హెల్దీవే వాడుతున్నాం కనుక. ఇంక ఇలా ఈ ఆరెంజ్ జ్యూస్లో ఇవన్నీ వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒకసారి బాగా కలుపుకొని దీన్నైతే మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు అంటే నెక్స్ట్ డే చేస్తున్నారు అన్నప్పుడు ముందు రోజు రాత్రే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటిని మనం ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇవన్నీ కూడా బాగా సోక్ అయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఆ నెక్స్ట్ డే తీసి చూసారా, ఆరెంజ్ జ్యూస్ మొత్తం పీల్చుకొని డ్రై ఫ్రూట్స్ అయితే సాఫ్ట్గా రెడీ అయ్యాయి. వీటిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ మనం క్యారమెల్ వాటర్ని అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం 1/2 కప్పు వరకు పంచదారని తీసుకొని ప్యాన్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి పంచదార దానంటే అదే కరుగుతుందండి. చూసారా, ఇక్కడ ఇలా కరిగింది. ఇప్పుడు దీంట్లో అయితే మనం 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ అనేది కేక్లో కంపల్సరీ యాడ్ చేయాలండి, స్కిప్ చేయడానికి అయితే లేదు. ఎందుకు అంటే ఈ క్యారమెల్ వాటర్ వల్లే కేక్ కలర్ కానీ టెక్స్చర్ కానీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆ క్లిప్ అయితే కొద్దిగా మిస్ అయిందండి, సారీ. నేను ఆ క్యారమెల్ వాటర్ మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్లో వేసేసిన తర్వాత వీటిని అయితే బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం వేరే ప్రాసెస్ని అయితే చూద్దాం, వచ్చేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ముక్క జాజికాయ, 1 ఇంచు చెక్క, 2 లవంగీలు, 2 యాలకులు వేసుకోవాలి. నా దగ్గర యాలకులు లేవండి, అందుకే నేను యాలకుల పొడి అయితే యూజ్ చేస్తున్నాను. అలానే దీంట్లో 1 ఇంచు సొంటి వేసుకోండి. సొంటి లేనప్పుడు ఇలా అల్లం ముక్కల్ని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లో అయితే ఒక 1/2 కప్పు వరకు పంచదారని అయితే వేసుకోవాలండి. మనం ఇక్కడ మొత్తానికి 1/2 కప్పు వరకు పంచదారని అయితే వాడాము ముందు క్యారమెల్ చేసేటప్పుడు. ఇప్పుడు 1/2 కప్పు. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి, మనం వంటల్లో వాడేది. అలానే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు అనేది ఇంట్లోంది వద్దు, కొన్న పెరుగే వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఇలా స్మూత్ పేస్ట్లా అయితే మనం రెడీ చేసుకోవాలి. స్మూత్గా మిక్సీ పట్టుకుంటేనే మనం వేసే పంచదార మొత్తం కరిగి స్మూత్ పేస్ట్లా అయితే రెడీ అవుతుందండి. దీన్ని ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి అయితే వేసుకుందాం. వేసుకున్నాక దానిపైన జల్లెడ పెట్టి 1 కప్ మైదా పిండిని ఇలా కరెక్ట్గా కొలిచి తీసుకోవాలి. అప్పుడే మనం వేసే మెజర్మెంట్స్కి మనం తీసుకున్న మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ అయినా సరే మెజర్మెంట్స్ అనేవి తక్కువ అయిపోతాయి లేదా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో చిటికెడంత సాల్టు, అలానే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకోండి. మనకి కోకో పౌడర్ వేయడం వలన చాక్లెట్ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది, అలానే కలర్ కూడా ప్లమ్ కేక్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి.
ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పాచులాతో కానీ ఇలా కలుపుకోవాలి. విస్కర్ అయితే రౌండ్గా కలుపుకోండి, స్పాచులా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాం కదండి, క్యారమెల్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి దీంట్లో అయితే వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత వీటిని స్లోగా ఇవంతా మనం వేసుకున్న పిండి అలానే ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ ఉంటే సరిపోద్ది, మీరు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ వేసైనా తీసుకోవచ్చు, లేదా మైదా పిండి కోట్ చేసైనా ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న దానిని మనం ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ గిన్నెని తీసుకొచ్చి ముందుగా 15 నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తపాలలో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి ఇసుక వాడలేదండి, ఎందుకంటే నేను తీసుకున్న తపాలు అనేది చాలా థిక్గా ఉంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే లైట్గా కుక్ అయి ఉంటుంది. దానిపైన అయితే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసే డ్రై ఫ్రూట్స్ అనేవి కేక్ లోపలికి వెళ్ళిపోకుండా పైనే ఉంటాయండి. ఇదొక చిన్న టిప్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత ఒక 25 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టోటల్గా 50 మినిట్స్ అయితే నాకు ఈ కేక్ కుక్ అయ్యిందండి. 50 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కేక్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం చాక్తో కానీ లేదా ఫోర్క్తో కానీ ఇలా చెక్ చేసి చూసుకోవాలి. మనకి ఎక్కడ ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని పక్కన పెట్టుకుందాం. మిగతా కేకులతో పోల్చుకుంటే ఈ కేక్ అనేది కొంచెం తడితడిగా ఉంటుందండి, అంత స్పాంజీగా ఉండదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మనం కేక్స్కి రూమ్ టెంపరేచర్లో ఉన్న వస్తువులనే వాడాలి, కానీ ఈ కేక్కి ఫ్రిడ్జ్లోనివి, గ్యాస్ మీదవి వాడాం కదా, అందుకు ఈ కేక్ అలానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.